యేసయ్య దివ్యమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అనుదిన ఆత్మీయ వాక్యము వింటున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుని సన్నిధిలో ఈ మాటల ద్వారా అనుదినము మనం ఆయన వాక్యం చేత కట్టబడాలి, నడిపించబడాలి. ఆయన వాక్యం చేత మనం బలపరచబడాలి, ఆయన వాక్యం చేత స్థిరపరచబడే ఉద్దేశంతో ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి ఉదయకాల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఇక్కడ ఒక మాట చెప్పబడింది, అమూల్యం అనేది. ఈ అమూల్యం అనే మాట ఒక్కరికి మాత్రమే చెందిద్ది ఈ లోకంలో, అది యేసుక్రీస్తుకి మాత్రమే. అమూల్యమైనది, అమూల్యం అనే మాట. ఎందుకంటే ఈ లోకంలో మనం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చేత మనం రక్షించబడలేదు, మన పాపం పోలేదు. మన పాపం అంతటిని కూడా, మన దోషం అంతటిని కూడా దేవుడు తన అమూల్యమైన రక్తము చేత మనల్ని రక్షించాడు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. అది ఎందుకు అమూల్యమైనది, ఆ మాట క్రీస్తుకే ఎందుకు వర్తిస్తుంది, ఈ లోకంలోకి ఏ ఒక్కరికి అది వర్తించదు. కారణం ఏంటంటే, మనం ఈ లోకంలో పాపంతో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఎన్నో విలువైనవి ఉన్నాయి మనిషి జీవితంలో. ఏ వెండి ద్వారా, ఏ బంగారము ద్వారా, ఏ వేల కలిగినటువంటి వస్తువుల ద్వారా కానీ, వ్యక్తుల ద్వారా కానీ, గొప్పవాళ్ళ ద్వారా కానీ మనం రక్షించబడలేదు. కేవలం క్రీస్తు మన కొరకు, మన పాపము కొరకు ఆయన చేసిన క్రయధనము, సిలువలో ఆయన ఏదైతే బలియాగము చేశాడో, క్రయధనముగా ఆయన బలి అర్పించబడ్డాడో, ఆ రక్తం ఆయన ఈ భూమి మీద జీవించినంత కాలం ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన మాటల్లో పాపము లేదు, ఆయన క్రియల్లో కూడా పాపము లేదు. ఆయన పాపుల మధ్యలోనే, పాపముతో నిండిపోయిన లోకములోనే, మనుషుల మధ్యలోనే జీవించిన పాపము లేని వాడిగా ఆయన జీవించాడు. ఏ పాపము ఆయనలో కనబడలేదు అనేటువంటి సాక్ష్యాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు అంటే మనం ఎలాంటి అమూల్యమైన రక్తం చేత కడగబడ్డాము, రక్షించబడ్డామంటే ఆ పాపము లేని పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన పరిశుద్ధమైనటువంటి ఆ శిలువ రక్తము చేత మనం కడగబడ్డాం, రక్షించబడ్డాం. అందుకే అది అమూల్యమైనది, దానికి ఇంకెవరు మూల్యము చెల్లించలేరు. ఈ మాటకి క్రీస్తు ఒక్కడే, ఆయన ఒక్కడే సరితగినటువంటి వాడు, సరిపోయినటువంటి వాడు. దానికి ఎవరు కూడా పోల్చలేరు ఇంకా. అందుకని అమూల్యం అనేది యేసయ్యకు సంబంధించిన మాట. మనం ఈరోజు రక్షించబడ్డామంటే, క్షేమంగా ఉన్నామంటే, ఆయన బిడ్డలుగా మార్చబడ్డామంటే, మన పాత రోత జీవితం అంతా కూడా మనం విడిచిపెట్టామంటే దానికి కారణం అమూల్యమైన యేసు క్రీస్తు తన రక్తంతో మనల్ని కడిగాడు గనుక, మన కొరకు ఆయన మూల్యము చెల్లించాడు గనుక, మనకు అనేక వెల ఇచ్చి మనల్ని కొన్నాడు గనుక మన జీవితాలు ఈరోజు ఈ రీతిగా ఉండడానికి కారణం అదే. కనుక అలాంటి దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారమై ఎల్లప్పుడూ కూడా మనం జీవించబద్దులమై ఉన్నాం క్రీస్తు కొరకు, దేవుని కొరకు. ఎందుకంటే ఆయన ఆ రీతిగా మనల్ని రక్షించుకున్నాడు, ఆ రీతిగా తన రక్తంతో మనల్ని కడిగాడు, మన కొరకు వేల చెల్లించాడు, మన కొరకు మూల్యము చెల్లించాడు, మనకు క్రయధనముగా ఆయన అప్పగించబడ్డాడు. అందుకే అమూల్యమైన యేసు రక్తము ద్వారా నీవు నేను ఈరోజు రక్షించబడ్డాము, మారు మనసు పొందుకున్నాము, క్రీస్తుని కలిగి ఉన్నాం. రేపటి రోజునటువంటి దినాన నిజంగా మనం ఆయనకి ఇష్టలుగా ఆయన వాక్యస్వరం బతికితే ఆయన రాజ్యంలో కూడా మనం ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉంటాం, పరలోక రాజ్యం కూడా మనం చేరగలుగుతాం. ఇంతటి గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి ఆ యేసయ్యను ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి మనం వెంబడించి, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన మనందరము కూడా దానికి తగిన విధంగా మనం జీవించాలి. ఆ గొప్ప కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. నీ సన్నిధిలో ప్రభువా, ఈరోజు నిజంగా ఈ లోకంలో ఏ ఒక్కరూ చేయలేని త్యాగాన్ని నువ్వు మా కొరకు చేసావు. ఏంటి అనంటే అమూల్యమైన రక్తం, పాపము లేని పరిశుద్ధత కలిగిన నీ అమూల్యమైన రక్తము చేత నన్ను కడిగి
పరిశుద్ధపరిచి రక్షించినందుకు వందనాలు. నేను ప్రభువా నువ్వు ఇచ్చిన రక్షణ జీవితాన్ని కూడా నీకు మహిమకరంగా జీవించేటువంటి ఆ గొప్ప భాగ్యమును, ఆ గొప్ప ధన్యతను ప్రభువా నీవు మాకు అనుగ్రహించి సహాయం చేసి, ఇంకా అనేక మంది ఎవరైతే నీ అమూల్య రక్తం కడగబడలేని పరిస్థితులు ఉన్నారో వారందరూ కూడా ఆ కడగబడే అనుభవాలు వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.